వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆర్ఆర్బీ ఎల్పీ 2025 సంబంధించి CBT1 రిజల్ట్స్ మరియు స్కోర్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మనకు ఆర్ఆర్బీ 2025 సంబంధించి CBT1 రిజల్ట్స్ అదేవిధంగా స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడానికి ముందుగానే మనకు ఒక అఫీషియల్ గుడ్ న్యూస్ నోటీస్తో రావడం జరిగింది. సో ఇప్పటివరకు చాలామంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ CBT1 రిజల్ట్స్ మరియు స్కోర్ కార్డ్ రిలీజ్ విషయంలో చాలా వాళ్ళు ఒక రకమైన ఇబ్బందికి గురవుతూ ఒక రకమైన ఇబ్బందిలో ఉన్నారు. సో వాళ్ళని కృషి చేయడానికి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ చూపిస్తాను. అదేవిధంగా సో ఏఎల్పీ CBT1 రిజల్ట్స్ మరియు స్కోర్ కార్డ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, రైట్. సో ముందుగా ఆ వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ చూద్దాం. ఓల్డ్ వేకెన్సీ వర్సెస్ న్యూ వేకెన్సీస్ ఎన్ని పెరిగినాయో చూద్దాం. ఏ జోన్లో పెరిగినాయో కూడా చూద్దాం. అదేవిధంగా కేటగిరీ వైజ్ కూడా చూద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సికింద్రాబాద్, అదేవిధంగా ఇక్కడ మీరు ఈ నోటీస్ని చూడొచ్చు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్, అదేవిధంగా భువనేశ్వర్, బిలాస్పూర్. ఓకే, ఈ 3 జోన్లో వేకెన్సీస్ అనేది వాళ్ళు ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఓకే, సికింద్రాబాద్లో ప్రీవియస్ వేకెన్సీస్ మనం చూసినట్టయితే ఇది ప్రీవియస్ వేకెన్సీ అండి. ప్రీవియస్ వేకెన్సీలో మనకు టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉండడం జరిగిందంటే సో 533 వేకెన్సీస్ అనే ఉన్నాయి. ఓకే, సో అన్రిజర్వ్లో 216, ఎస్సీలో 80, ఎస్టీలో 40, ఓబీసీలో 144, ఈడబ్ల్యూఎస్లో 53, టోటల్గా 533 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అయితే న్యూ రివైజ్డ్ వేకెన్సీస్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా సో 216 నుంచి అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 246 పెంచడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 80 వేకెన్సీస్ నుంచి 91 వేకెన్సీస్ రావడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీ 40 వేకెన్సీస్ నుంచి 45 వేకెన్సీస్ రావడం జరిగింది. అండ్ ఓబీసీ కేటగిరీ 144 నుంచి 164 రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్సీ 53 నుంచి 60కి రావడం జరిగింది. సో అన్ని కేటగిరీల వాళ్ళకు సో అన్ని కేటగిరీస్ ఇంక్లూడింగ్ అన్రిజర్వ్ సో మనకు వేకెన్సీ అనేది ఎన్హాన్స్ కావడం జరిగింది. ఓకే, రైట్. అదేవిధంగా సో టోటల్గా 533 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము మనం 606 వరకు మనకు రావడం జరిగింది టోటల్ వేకెన్సీ. ఓకే, ఫర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ని మనం తీసుకున్నప్పుడు. ఓకే, సో మీ ఇష్టం బిలాస్పూర్, భువనేశ్వర్ ఎవరైనా అప్లై చేసి ఉంటే సో వాళ్ళకు కూడా శుభవార్త అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా వేకెన్సీ అనేది పెరగడం జరిగింది. ఓకే, రైట్. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఆర్ఆర్బీ జేఈ CBT1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా స్కోర్ కార్డ్ కూడా అనౌన్స్ చేశారు. కట్ ఆఫ్ కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈ CBT2కి సంబంధించిన నోటీస్ కూడా రావడం జరిగింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో ప్రీవియస్ 2024 నోటిఫికేషన్ ప్రకారంగా అప్పుడు కూడా ఒకవైపు జేఈ CBT2, ఇంకొక వైపు ఏఎల్పీ CBT2 దగ్గర రిలేషన్ కలిగి ఉంది. ఓకే, సో ఫస్ట్ జేఈ CBT2 అయిపోయింది, వెంటనే ఏఎల్పీ CBT2 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో విత్ దట్ ప్రెడిక్షన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎవరికండి, ఇది జేఈ వాళ్ళకి జూలై 2. ఓకే, జూలై 2న జేఈ వాళ్ళకు ఎగ్జామినేషన్ని షెడ్యూల్ చేయడం జరిగింది. మరి ఏఎల్పీ సంగతి ఏంటయ్యా? సో ఏఎల్పీ CBT1 రిజల్ట్సే రాలేదు. ఏఎల్పీ CBT1 రిజల్ట్స్ ఇంకా మనకు డిక్లేర్ కూడా చేయలేదు. మరి దీని సంగతి ఏంటయ్యా అంటే సో వినండి, వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ నోటీస్ వచ్చింది. ఓకే, అంతకు మించి దానికి ఇంకా రావాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ రిజల్ట్స్ అండ్ స్కోర్ కార్డ్. సో అదే ఈ మనకు చాలా తక్కువ సమయంలోనే, ఓకే, ఎగ్జాక్ట్ అంటే మనం చెప్పలేము, చాలా వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక బిగ్ షాకింగ్ అప్డేట్ రిజల్ట్స్కి సంబంధించిన రాబోతుంది. సో మీరైతే వేచి చూడండి. ఓకే, సో మనకు ఎగ్జామినేషన్ CBT2కి అయితే CBT2 చూసినట్టయితే సో మనకు ఇది కూడా ఆఫ్టర్ జేఈ. ఓకే, సో ఆఫ్టర్ జేఈ దట్ ఈస్ ఇన్ ద మిడ్ ఆఫ్ జూలై 2nd వీక్లో మనకు CBT2 ఎగ్జామినేషన్ ఉండొచ్చు. ఓకే, సో CBT1 రిజల్ట్స్ అనేది మనకు వెరీ షార్ట్ పీరియడ్. ఓకే, ఐ రిపీట్, వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేశారు. సో ఇందాకే మినిస్టీరియల్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ మినిస్టీరియల్ అని ఐసోలేటెడ్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అండ్ స్కోర్ కార్డ్ కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పెండింగ్లో ఉంది ఏఎల్పీ CBT1 రిజల్ట్స్. ఓకే, పెండింగ్లో ఉంది ఏఎల్పీ CBT1 రిజల్ట్స్. వీళ్ళకి ఒకసారి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే వాళ్ళు CBT2కి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఓకే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఓకే, సో వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ నోటీస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో విత్ దిస్ ప్రెడిక్షన్ సో మీరు ఒక హోప్తో ఉండండి, మీ యొక్క ప్రిపరేషన్ ఫోకస్ చేయండి. సో మనం ఆల్రెడీ
రా స్కోర్ వర్సెస్ నార్మలైజ్డ్ స్కోర్ అని మనం చెప్పినాము. CBT-1 మీకు స్కోర్ కార్డ్, అదేవిధంగా CBT-1 కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ నార్మలైజేషన్. ఓకే, సో మీరు రెడీగా ఉండేవాళ్ళు రెడీగా ఉండండి, ప్రిపరేషన్ కొనసాగించండి. సో డిలే మాత్రం చేయొద్దు. ఓకే, డిలే మాత్రం చేయొద్దు. సో JEE అండ్ ALP ఎగ్జామినేషన్కు దగ్గర రిలేషన్ ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ 2024 కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. Okay, now we are in the end of the May month. Okay, now already we are in the end of the May month. Okay, so hopefully we have only 1 month వరకు మటుకే జూన్ మటుకి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా టైం దొరకడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే ALP CBT-2లో యాజ్ పార్ట్ ఆఫ్ CBT-2 సో పార్ట్ A 100 మార్క్స్కి కంప్లీట్ చేసుకొని ఉంటే సో మీరు పార్ట్ Bకి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో పార్ట్ B అనేది వెరీ క్రూషియల్. ఓకే, సో 35% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సోషల్ కమ్యూనిటీ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ ఎ 1/3 నెగిటివ్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకైతే మనమైతే కోర్స్ అయితే ఫుల్ కోర్స్ ఇచ్చినాము. అండ్ ఇంకొకటి ఎలక్ట్రికల్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్లస్ విత్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఫార్ములా బుక్ అండ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ నోట్స్ కూడా రాబోతుంది. సో వితిన్ 2 or 3 days. ఓకే, రైట్. సో ఈ పర్టికులర్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అడ్వాన్స్ క్లాసెస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన అడ్వాన్స్ క్లాసెస్ కూడా మీకు వితిన్ 2 or 3 daysలో కూడా దీంట్లో మీకు అడ్వాన్స్ క్లాసెస్ కూడా మీకు ఇందులో యాడ్ అవుతున్నాయి. రైట్. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఈ బ్యాచ్లో మీకు ఏమేమి దొరుకుతాయంటే ట్రేడ్ థియరీ, ఎలక్ట్రికల్ ట్రేడ్ థియరీ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. తర్వాత మీకు క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అప్డేట్ అండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఇది చూసుకోవచ్చు. అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ALPకి సంబంధించిన టెస్ట్ అప్డేట్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేయబడతాయి. ఓకే, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.